2024 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోలేదని, జగన్ ఓడిపోలేదని, కానీ ఇక్కడ ఓడిపోయింది మాత్రం ప్రజలు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రి రోజా చెప్పడం జరిగింది. తాము ప్రజలు ఘోరంగా ఓడించేటువంటి పెద్ద పెద్ద తప్పులైతే చేయలేదని, ప్రజలతోటే ఉన్నామని, కరోనా సమయంలో కూడా నగరిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, అలాగే ఎప్పుడూ ప్రజలతోటే ఉన్నామని, ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా ప్రజలతోటే ఉంటామని, ప్రజల తరపున పోరాడతాము అని చెప్పి ఆమె తెలియజేయటం జరిగింది. ఈ ఓటమికి గల కారణాలు ఏంటనేది తెలిసినప్పటికీ కూడా ఆధారాలు లేవని, త్వరలోనే అవి బయటపడతాయని, అసలు నిజాలు ప్రజలు తెలుసుకుంటారు అని చెప్పి ఆమె వ్యాఖ్యానించడం జరిగింది. ఈ వ్యాఖ్యలు ఒకసారి పరిశీలించినట్లయితే దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన దగ్గర నుంచి ఏదైతే ఈవీఎంల మీద వారి అనుమానాలను వ్యక్తపరుస్తుందో వాటినే మరొకసారి మాజీ మంత్రి ఆర్కే రోజా కూడా బలపరిచినట్లుగా అనిపిస్తున్నటువంటి పరిస్థితి.